ఆన్లైన్లో పరిచయాలు, ఫేస్బుక్లో ప్రేమలు, సోషల్ మీడియాలో ముచ్చట్లతో ముందు వెనుక చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇదంతా యువతీ యువకులకే పరిమితం కాలేదు. ఇప్పుడు రీల్స్, షార్ట్స్ మోజులో పడి పెళ్లై పిల్లలున్న మహిళలు సైతం అనైతిక బంధాలకు ఆకర్షితులవుతున్నారు. అవతలి వాళ్ళు ఎలాంటి వారో కూడా తెలుసుకోకుండానే గడప దాటుతున్నారు. సహజీవనం పేరిట ఏకంగా వేరు కుంపటి పెట్టేస్తున్నారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత కానీ తాము జీవిస్తున్నది ఎలాంటి వాళ్లతో అనేది వారికి తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం, అందమైన భార్య, ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు, హాయిగా కాపురం సాగుతుండగా ఈ లోకో పైలట్ ట్రాక్ తప్పాడు. ఫలితంగా పట్టాలపై సాఫీగా నడుస్తున్న జీవితం కాస్త నడిరోడ్డున పడింది. భార్య బిడ్డలు దూరమయ్యారన్న బాధలో అతను తప్పుల మీద తప్పులు చేశాడు. ఇంతకీ అతను చేసిన నేరమేంటి? భార్యతో విడిపోయిన తర్వాత ఏం చేశాడు? అసలే చిక్కుల్లో ఉన్న జీవితాన్ని మరింత అగాధంలోకి ఎలా నెట్టుకున్నాడు? ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకు చెందిన గుంజి వెంకట శేషగిరిరావు కావలికి చెందిన శ్రీలేఖను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. నెల్లూరు జిల్లా బిట్రగుంటలో లోకో పైలట్గా శేషగిరిరావు పనిచేస్తుండగా భార్యతో తలెత్తిన విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిన భార్య మనోవర్తి కోసం కోర్టులో కేసు వేసింది. భార్యపై కోపంతో సోషల్ మీడియాలో విశాఖకు చెందిన పైడిమిట్ల కరుణకుమారికి మాయమాటలు చెప్పి శేషగిరిరావు పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు తోడుగా ఉంటానంటూ తీసుకొచ్చి నెల్లూరు జిల్లా బోగోలు మండలం విఎన్ఆర్ పేటలో ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం ప్రారంభించారు. అయితే శేషగిరిరావు పిల్లలపై ప్రేమతో తరచూ కావలి వెళ్లి వారిని చూసి వస్తున్నాడు. ఈ విషయంలో శేషగిరిరావుకు కరుణకుమారికి గొడవలవుతున్నాయి. మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీయడంతో కోపంతో శేషగిరిరావు కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఏకంగా శరీరమంతా 14 కత్తిపోట్లు పొడిచాడు. స్థానికులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కరుణకుమారి చికిత్స పొందుతోంది. పైడిమిట్ల కరుణకుమారి 41 సంవత్సరాలనే వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచారు మెడ మీద, శరీరం మీద. ఈ పైడిమిట్ల కరుణకుమారితో కూడా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరికి మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది. కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి చూడడం పోతున్నాడని చెప్పేసి విషయంగా ఈమె వాగ్వేదాన్ని చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు, పోకూడదని అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెను గొంతు పైన, తర్వాత శరీరంలో పొడవడం జరిగింది. తర్వాత వెంటనే మా బిట్రగుంట ఎస్ఐ, ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి, వైజాగ్ ఫోన్ చేశాడు. వైజాగ్కి వాళ్ళ వాళ్ళు రమ్మని ఫోన్ చేశాము. ఈ లోపల బిట్రగుంట ఎస్ఐ ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావాలో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్, నెల్లూరు నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రేమగా ఉండే భార్యా బిడ్డలనే దూరం చేసుకున్న వాడి గురించి ఏమాత్రం తెలుసుకోకుండా నమ్మి వచ్చిన ఆ మహిళ చివరికి మోసపోయింది. ఆ కర్కోటకుడి కత్తిఘాట్లకు గురైంది.